హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, ఇంకా వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ కర్ణాటక కోలార్ దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చున్నారు. మన అన్న వాళ్ళకి అనేది పల్లెల్లో మేపుడు కట్ట బ్రదర్ మేపుకుండే పొట్టేళ్ళ కట్ట అనేది మనకి 75 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. ఈ 75 పొట్టేళ్ళు మనకి సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి 40 పిల్లలు అయితే కొనిపించాను. ఇవి మనకి 40 పిల్లలు సెలెక్ట్ పరంగా రేట్ ఎంత చెప్పారు, జత ప్రైజ్ అన్న వాళ్ళకి ఎంతకి ఇప్పించాను అనే డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసి మనకి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ కూడా నేను అన్న వాళ్ళతో లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. ఇలా మనకి పల్లెల్లో మీకు సెలెక్ట్ పరంగా కావాలన్నా, లేదు కట్ట మీకు కావాలన్నా, గొర్రెల్లో రైతుల దగ్గర ఉండే పొట్టేళ్ళు కావాలన్నా స్క్రీన్ పైన నా నెంబర్ వెంకీ మనబోటి అన్నది, ఆ నెంబర్కైనా కాల్ చేయండి. కింద టైటిల్లో కూడా నా నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే పల్లెల్లో చాలా వరకు ఇప్పుడు ఈ అన్న వాళ్ళే చూడండి 3 డేస్ అయింది. అన్న వాళ్ళు 3 డేస్ ముందు నాకు కాల్ చేశారు. వెంకీ అన్న, మేము మీ నెల్లూరు పల్లెల్లో అనేది వస్తున్నాం, మాకు పొట్టేళ్ళు కానీ గొర్రెలు కావాలని అడిగారు అన్న వాళ్ళు. అక్కడ వరకు బాగానే ఉంది. సరేనా రాండి, వచ్చిన తర్వాత పల్లెల్లో అక్కడక్కడ కట్టలు ఉన్నాయి, గొర్రెల్లో రైతుల దగ్గర కూడా కొన్ని పిల్లలు అనేది ఉన్నాయి, తిరిగి మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అన్నవాళ్ళు మేము పలానా కర్ణాటక సైడ్ నుంచి వస్తున్నామని అన్నవాళ్ళు చెప్పలేదు. నేను కూడా అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది నేను ఇన్ఫర్మేషన్ అడగలేదు. అన్నవాళ్ళు నెల్లూరుకు వచ్చి ఫోన్ చేస్తామంటే సరేనా నెల్లూరుకు వచ్చి ఫోన్ చేయండి, అక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది నేను చెప్పాను అన్న వాళ్ళకి. ఇక్కడ అన్నవాళ్ళు 3 రోజుల క్రితం ఫోన్ చేసిన తర్వాత 2 రోజులు అనేది అన్నవాళ్ళు బయట తిరిగారు. ఎవరో నెంబర్లు తీసుకొని మార్కెట్కి వచ్చారంట తమ్ముడు 2-3 సార్లు. అక్కడ కొంతమంది పరిచయం అయ్యారంట దళారులు. వాళ్ళ నెంబర్లు తీసుకొని ఫోన్ చేశారంట. వాళ్ళేమో రమ్మని చెప్పిన తర్వాత వీడియోలు పెట్టి ఒక రేటు చెప్పారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే రేటు కంటే ఎక్కువ రేట్లు చెప్పారంట. అన్నవాళ్ళు వాళ్ళని నమ్ముకొని బండి అనేది తీసుకొని, అంటే బాడుగు బండి అనేది తీసుకొని వాళ్ళ దగ్గరికి కనిగిరి, పామూరు, కడప, బద్వేలు ఇక్కడల్లా తిరిగేశారు. 2 డేస్ తిరిగారు బాగా. అనవసరంగా 15,000 రూపాయలు డీజిల్ పట్టించారంట ఫుల్ ట్యాంక్ చేసుకొని. 2 రోజులు తిరిగి పిల్లలు అనేది దొరకలేదు వాళ్ళకి. లాస్ట్ ఫైనల్గా మళ్ళీ నా నెంబర్కి కాల్ చేసి వెంకీ అన్న, పల్లెల్లో ఒక 40-50 పిల్లలు అనేది పొట్టేళ్ళు కావాలన్నా ఏమైనా దొరుకుతాయా అన్నారు. అన్న నాకు చేసింది 3 రోజుల క్రితం 2 డేస్ అయిందన్న, అప్పటి నుంచి ఎక్కడున్నారు ఏంటి అనేది నేను అడిగాను. అన్న ఇట్లా వేరే వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అక్కడ చూస్తే రేట్లు ఎక్కువ చెప్పారు. తర్వాత మాకు చెప్పిన రేట్లు చూపించినప్పుడు ఒక రేట్ చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే రేట్ అనేది చెప్పారు అని అన్న వాళ్ళు చెప్పారు. అన్న ఇక్కడ మీకు చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా అన్న, ఎవరైనా సరే మీరు బండి అనేది తీసుకురావద్దు. ఒకవేళ మీరు బండి తీసుకొచ్చినా డైరెక్ట్గా ఫార్మర్ దగ్గరికి, రైతుల దగ్గరికి అనేది బండి అనేది తీసుకెళ్ళకూడదు. బండి చూసారంటే వీళ్ళు బండే తీసుకొచ్చారు కాబట్టి ఎంతైనా కొంటారు అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి అంత దూరం ఆలోచించొద్దన్న. ఎందుకంటే ఏదైనా సరే బండి తీసుకొచ్చినా సరే పిల్లలు దగ్గరికి వెళ్ళేటప్పుడు, గొర్రెల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బండి అనేది ఒక పక్కన ఊరు బయట అనేది పెట్టుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ బండి తీసుకెళ్ళిపోయేసి అన్న గొర్రెలు ఇస్తారా, పొట్టేళ్ళు ఇస్తారా వాళ్ళ దగ్గరకు పోయామంటే వీళ్ళు బండి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు చెప్పే రేటు కంటే ఎక్కువ రేటే చెప్తారు. కాబట్టి ఏదైనా సరే మీరు బండి తీసుకొచ్చినప్పుడు ఒక బండి పక్కన పెడదాం, నా బైక్లో వెళ్దాం, పల్లెల్లో చూసుకొని మనకు రేట్ సెట్ అయిన తర్వాత బండి అనేది రమ్మని చెప్పేదానికి అవకాశం బాగుంటుంది. కాబట్టి అర్థం చేసుకొని ఏదైనా సరే మీరు బయట వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి అనవసరంగా టైం వేస్ట్ అయితే చేసుకోవద్దన్న. మీరు డైరెక్ట్గా రండి, చూద్దాం, 4-5 కట్టలు చూద్దాం. ఎక్కడైనా సరే మీకు బండికి లోడ్ చేసి పంపించే బాధ్యత నాది. ఎందుకంటే మీరు ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు దగ్గరుండి నేను లోడ్ చేసి పంపిస్తాను. ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళకి మొత్తం 75 పొట్టేళ్లలో సెలెక్ట్ పరంగా 40 పిల్లలని తెప్పించాను. ఈ 40 పిల్లలు ఎంత లైవ్ వెయిట్ వస్తుందంటే 20-25 కిలోలు బ్రదర్, 20-25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 7 months 8 months బ్రదర్, 7 నెలలు 8 నెలలు అనేది మనకి సెలెక్ట్ పరంగా అనేది మంచి పిల్లలు అనేది అన్న వాళ్ళకి ఇప్పించాను. ఇది ఎంత కొన్నాం ఏంటనేది నేను చెప్పే కంటే అన్న వాళ్ళ మాటల్లో మీరు వినొచ్చు. ఇంకా పల్లెల్లో రైతు వారిగా కావాలనుకున్న నా నెంబర్కి అయితే కాల్ చేయండి. కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న. సంతకి వచ్చే వాళ్ళు గురువారం బుధవారం కాల్ చేయండి, మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటా. అలా కాకుండా గూడూరు మార్కెట్లోకి వచ్చి కాల్ చేశారంటే నేను ఆల్రెడీ 2-3 చెప్పేసి ఉంటా, అన్న మార్కెట్లో చూద్దామని.
మళ్ళీ అక్కడికి వచ్చి 2-3 ఎక్కువ అయిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఇప్పించి బండికి లోడ్ చేసి గేట్ నుంచి బయటికి పంపించి ఇలా చూసుకునేలాగా టైం అనేది సరిపోవడం లేదు. తర్వాత మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి కాబట్టి ఈ టైం అనేది సరిపోదు. ఏదైనా సరే బుధవారం గురువారం మార్కెట్కి వచ్చేవాళ్ళు బుధవారం గురువారం కాల్ చేయండి. మీ నెంబర్ సేవ్ చేసుకుంటే అప్పుడే మీ ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తాను. సంతలోకి వచ్చి ఫోన్ చేస్తే కొత్త నెంబర్లు అనేది మార్కెట్లో మాత్రం లిఫ్ట్ చేయలేను, అర్థం చేసుకోండి. ఏదైనా మీరు రావాలనుకునే వాళ్ళు ముందు రోజున కాల్ చేయండి. ఇంకా పల్లెల్లోకి వచ్చే వాళ్ళైతే ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా మీరు పల్లెల్లోకి రావచ్చు. మీకు గొర్రెలు కానీ మేకలు కానీ ఏవైనా సరే పల్లెల్లో రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. ఫోన్లో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా సరే ముందు రోజు అనేది కాల్ చేయండి. ఎందుకంటే నాకు ఎవరొకరు కాల్ చేస్తుంటారు, పల్లెల్లోకి వస్తుంటారు. కాబట్టి ఏదైనా ముందు రోజు కాల్ చేశారంటే ఎప్పుడు రావాలి ఏంటి అనేది నేను ఫోన్లో అనేది మాట్లాడతాను. ఓకే, ఇలాంటి లోడ్లు అనేది పల్లెల్లో ఇలా లోడ్లు అనేది చాలా రోజులు అయింది. లోడ్లు ఎత్తి పంపించి మన సబ్స్క్రైబర్స్కి ఇంకా స్టార్ట్ చేద్దాం. పనులు కూడా మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా మొత్తం యూట్యూబ్ ఛానల్ మీదే ఫోకస్. రేపు మార్కెట్లోకి ఒక 2 వస్తున్నారు. ఒక అన్న అయితే మొత్తం అమౌంట్ అనేది ఒక 5 lakhs అనేది నా అకౌంట్కి అనేది ట్రాన్స్లేషన్ చేశారు. క్యాష్ కూడా డ్రా చేసుకోవచ్చు. అన్న వాళ్ళకి ఒక 50 నుంచి 60 పొట్టేళ్ళు అనేది లోడ్ అనేది రేపు అనేది పంపించాలి. ఆ వీడియో కూడా రేపు మార్కెట్లో చూపిస్తాను మీకు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ మార్కెట్లోకి రేపు వేలూరు నుంచి ఒకరు వస్తున్నారు, సిద్దిపేట నుంచి ఒకరు, తెలంగాణ సిద్దిపేట నుంచి ఒకరు వస్తున్నారు. వాళ్ళిద్దరికి ఇప్పించేసి మన అన్న వాళ్ళకి ఒక 50-60 పిల్లలు అనేది లోడ్ అనేది పంపించాలి. ఆ ముగ్గురికి ఇప్పించిన తర్వాత మార్కెట్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకా మనకి పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. మార్కెట్లోకి రావాలనుకున్న వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి. ఓకేనా, ఇంకటి నుంచి మన ఛానల్లో రోజు మార్కెట్ వీడియోస్, పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోసే కాకుండా ఇది చూసి మీకు కూడా ఎప్పుడు ఇదే మార్కెట్ వీడియోసా, ఎప్పుడు ఈ పల్లెల్లో వీడియోస్ అనేది కాకుండా కొత్తగా ట్రై చేస్తాను. ఫామ్ చేసే వీడియోస్, కొత్తగా ఏదైనా మంచి ఫామ్ చేసే వీడియోస్, మంచి ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి అసలు ఎలాంటి డిసీజ్ వస్తుంది, వాటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏంటి, ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ వీడియోస్ అనేది చేస్తాను. ఎందుకంటే రోజు ఇవే వీడియోస్ పెడితే మీకు కూడా చూసేదానికి ఎప్పుడు ఈ మార్కెట్ల రేట్లు, ఈ పల్లెల్లో గొర్రెల రేట్లు, ఈ లోడింగ్ వీడియోసే చూసి మీకు టైం పాస్ అనేది కాదు, ఆ బోర్ కొట్టచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఇదే పెడుతుంటాడు, ఏదో సోది మాట్లాడుతుంటాడు అనేది కాకుండా ఫామ్ చేసే వీడియోస్, పల్లెల్లో ఫార్మర్ దగ్గర డిసీజ్ వస్తే ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే వీడియోస్ కూడా ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, మన లోడ్ అయితే అయిపోయింది. అన్న వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని కొన్నాం, ఎంత రేటుకి ఇప్పించారో అన్న వాళ్ళతో మాట్లాడదాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ అన్న? మునబాగులు. ఎక్కడ? కర్ణాటక మునబాగులు, కోలార్ డిస్ట్రిక్ట్. ఓకేనా, మన పేరు రవి. మీరు వచ్చి 3 రోజులైంది. కానీ ఫస్ట్ నా కాడికి వచ్చి ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మనం ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు తీసుకున్నా? మొత్తం అయితే 75 పిల్లలు ఉన్నాయి. మొత్తం 75 పిల్లలు ఉన్నాయి. నా దగ్గరికి రా, ముగ్గురు 75 పిల్లలు ఉన్నాయి. 75 పిల్లలు 40 కొన్నామన్నా. 40 పిల్లలు పడినాయి. ఎంత పడింది అన్న జోడి? జోడి వచ్చేసి 22,000 పడింది అన్న. 22,000 పడ్డాయి. మొన్న వాళ్ళు మనం రేట్ ఎంత చెప్పారు? వాళ్ళు 23,500 చెప్పారు. మనం 20,000 కానీ స్టార్ట్ చేసాం. ఫైనల్ గా 22,000 అయితే మనకు వచ్చింది. మొత్తం 40 పిల్లలు. ఎంత ఉంటుంది అన్న వయసు నీకు తెలుసు? వాటికి ఒక 9 నెలలు, 7 నెలలు 8 నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది. ఎంత పడింది అన్న? 22,000 పడింది. సరాసరిగా 11,000 పడింది. ఇంకా ట్రాన్స్పోర్ట్ బండి మందేనా బాడుకు తీసుకొచ్చు అన్న? బాడుకు తీసుకోవచ్చు. కానీ బాడుకు వచ్చినప్పుడు అంత దూరం పోయి తిరగబల్లే, డైరెక్ట్ ఫోన్ చేసి రాండి, చూద్దాం. దగ్గరలో రైతుల దగ్గరకే పోదాం మ్యాక్సిమం. రైతుల దగ్గర లేదు, ఇలా కట్టల మేపుడు కట్టలు కానీ ఉంటే వాడి దగ్గర కూడా తీసుకెళ్దాం. ఓకేనా, సంతోషమేనా? ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, ఏం కాలే. ఓకేనా, ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మనం వచ్చేటప్పుడు రండి. ఏదైనా సంతకు ముందైనా రండి, సంతలో అయినా చూద్దాం. లేదంటే ఇక్కడ పల్లెలో దొరికితే పల్లెలో సంతకు ఒక రోజు ముందుగానే వస్తాము, మీకు వచ్చి కాల్ చేస్తాము. బయట అంతా తిరుక్కోవచ్చు. మన కావాలంటే కుదరలేదంటే సంతలోకి పోతాం. ఓకేనా, కుదురుతా. ఇట్లా ఏ రకం మాక్సిమం కుదరతాయి. నేను ఉన్నంత వరకు సెట్ చేస్తాను. ఖాళీగా అయితే పంపిస్తాను. పంపిస్తాను. సరేనా, అయితే జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్టే మనం ఈ రూట్కి వెళ్తారు చెప్తా.